బాబా ఎలా ఉంది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ? జాగింగ్ చేసి 4 కిలోలు తగ్గిన. ఎక్కువతావా? ఈరోజు కవర్ అయిపోతుందా? మళ్ళా తగ్గిస్తాను. ఇంత బిర్యానీ ఒకసారి హైదరాబాద్ పోయినప్పుడు టేస్ట్ చేసిన. మీ దగ్గర ఈ వెరైటీలు వచ్చేది తెలియదు నాకు, లేకపోతే ముందే చేయించు. చేస్తావా లేదా అన్నిటికన్నా ఎక్స్పెక్ట్ చేసాను, బట్ చాలా బాగా చేసాను. దానికి ఒక 1% కూడా తగ్గల. బాగుందా? చాలా. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పు ఖుషి, హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంది? బాగుందా? ఏం కావాలి బబ్లు? ఏం కావాలా? అవునా? ఏం కావాలమ్మా? ఏం కావాలా? చికెన్ కావాలా? వేస్తారా తిను. హలో అందరికీ, అస్సలం అయికుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు అయితే అందరికీ ఇష్టమైన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంక ఈ చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది ఈ వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. అన్ని బిర్యానీలకి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ వేరే లెవెల్ కదా. కాబట్టి ఈరోజు నా స్టైల్లో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తానది వీడియో చూసేయండి. ఇప్పుడు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి చికెన్లో మసాలాలన్నీ వేసి కలుపుకుందామండి. నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి ఎంత మసాలా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే గరం మసాలాలు వేసి కలుపుకుందామండి. ముందుగా నేను గరం మసాలాలు అయితే తక్కువే వేసుకుంటాను. 3 బిర్యానీ ఆకులు, తర్వాత 1 స్టార్ పువ్వు, అనాస పువ్వు, ఒక 4-5 లవంగాలు, చెక్క, తర్వాత యాలకులు ఒక 3 వేసుకుంటున్నాను. మీకు కావాలంటే 4 వేసుకోవచ్చు. 1 కేజీ చికెన్కి నేను చెప్తున్నానండి. తర్వాత ఇవన్నీ షాజీరా ఇవన్నీ వేసుకునేస్తున్నాను. తర్వాత ఎండిపోయిన మెంతాకు, గరం మసాలా ఈ 2 మాత్రం చాలా తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ అనేది పోతుందన్నమాట. తర్వాత నేను 1 కేజీకి గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత ఇలాచీ పౌడర్ అండి, ఇది 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడరు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఇవన్నీ వేసుకునేస్తున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 స్పూన్ పెద్ద స్పూన్ వేసుకుంటున్నానండి. తర్వాత ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్ పెద్ద స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి దంచుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఒక చిన్న కప్పు వేసుకుంటున్నాను అన్నమాట. తర్వాత నిమ్మకాయ రసం అండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం తీసి వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను 1 కేజీ చికెన్కి. తర్వాత పెరుగండి 1 కప్పు దాకా వేసుకుంటున్నాను. తర్వాత టమాటా వేసుకుంటున్నానండి. ఈ టమాటా నేను ఆయిల్లో వేయించుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఈ టమాటా అయితే ఒక 2 టమాటాలని, చిన్న టమాటాలను ఇలా వేయించుకొని ఆయిల్లో కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత నెయ్యి, ఆయిల్, మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా, ఆ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఒక చిన్న కప్పు వేసుకునేస్తున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు పెరుగు ఎక్కువ వేసుకునేట్టుగా అంటే టమోటా స్కిప్ చేయొచ్చు, లేకపోతే పెరుగు తక్కువ వేసుకొని టమాటా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇప్పుడు బాగా మంచిగా కలుపుకునేయాలి. ప్రతి ముక్కకి ఈ మసాలా బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. అంతా కలుపుకునేసిన తర్వాత సాల్ట్ అయితే రుచికి తగిన విధంగా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేయాలి. కలిపేటప్పుడు ముక్కను బాగా పిసికినట్టు కలపాలండి, అప్పుడే మసాలాలన్నీ బాగా పడతాయి.
ఇలా బాగా కలుపుకునేసిన తర్వాత మూత పెట్టి 1 అవర్ అయితే ఇలా వదిలేసేయాలండి. మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మనము బాస్మతి రైస్ అయితే నానబెట్టుకునేద్దాము. ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకునేద్దామండి. ఈ బాస్మతి రైస్ కూడా 1 అవర్ నానాలి. నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత 2 గ్లాసులు బాస్మతి రైస్ని బాగా కడిగి ఒక 2 సార్లు నానబెట్టుకునేయాలి. 1 అవర్ తర్వాత హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూద్దాము. బిర్యానీ కలుపుకొని 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని వేడి పాలైతే వేసుకుందాము. మనం బిర్యానీ దమ్ చేసుకునే లోపు ఈ కుంకుమ పువ్వు అయితే పాలల్లో బాగా నానిపోతుంది. చికెన్ కలిపి పెట్టుకొని 1 అవర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇలా చికెన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు రైస్ని అయితే 50% ఉడికించుకుందాము తనీగా ఎసురు పెట్టి. ఈ చికెన్ అయితే కొద్దిసేపు మూత పెట్టి అలాగే పక్కన పెట్టుకునేద్దాం. ఇప్పుడు రైస్ని ఒక 50% ఉడికించుకోవడానికి ఒక బౌల్లో వాటర్ వేసుకొని గరం మసాలాలండి, చెక్క, లవంగం, ఇలాచీ, షాజీరా, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకునేయాలి. స్టవ్ మీద అయితే పెట్టుకునేసానండి. ఇప్పుడు మూత పెట్టి ఈ ఎసురు బాగా తెల్లనివ్వాలి. ఎసురు అయితే ఉడుకుతూ ఉందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు రైస్ వేసుకునేయాలి. రైస్ వేసుకున్నాక రాళ్ళుప్పు అయితే వేసుకునేయాలండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకునేయాలండి. రైస్ వేసుకున్నాకే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైసు 50% ఉడికించుకోవాలండి. రైస్ అయితే 50% ఉడికిపోయిందండి. ఇలా పట్టుకుంటే పలుకుగా విరిగిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయకూడదండి, సిమ్లో పెట్టుకొని రైస్ అయితే వడగట్టుకునేయాలి. ఇలా జల్లెడి గెంటెత్తుకొని రైస్ అయితే వడగట్టుకునేయాలి. ఫస్ట్ 50% అయితే వేసుకునేయాలండి. ఇలా చికెన్ మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మీద అయితే వేసుకునేయాలి. నేను ఈ బౌల్లో అయితే కలిపి పెట్టుకున్నాను. అది కొద్దిగా చిన్నదిగా ఉందని మళ్ళీ వేరే బౌల్లోకి అయితే మార్చుకున్నాను చికెన్ని. తర్వాత సెకండ్ లేయరు 70% వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతా వేసుకునేయాలండి. రైస్ అంతా ఇలా ఈక్వల్గా తీసుకునేయాలండి. తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకునేయాలి. పైన కొద్దిగానే వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర. తర్వాత ఇందాక మనము కుంకుమ పువ్వు పాలల్లో వేసి నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకునేయాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకునేయాలి. తర్వాత నెయ్యి అండి, నెయ్యి కొద్దిగా వేసుకునేయాలి. తర్వాత మనం బియ్యం ఉడికించుకున్న వాటర్ అది కూడా చుట్టూరా వేసుకునేయాలి. నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టి ఈ మూత పైన నేను ఇలా బరువు పెట్టుకుంటున్నాను గాలిపోకుండా. ఇప్పుడు ఈ బాండీని నేను ఆల్రెడీ ప్యాన్ వేడి చేసి పెట్టున్నానండి. ఈ ప్యాన్ మీద అయితే పెట్టుకునేయాలి. మనకి ఇలా పెట్టుకోవడం వల్ల అడుగైతే అంటదనమాట. మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టినానండి. ఆల్రెడీ ప్యాన్ అయితే బాగా హీట్ అయిందనమాట. ఒక 20 నిమిషాలు మనం దమ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనకు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. 20 నిమిషాల తర్వాత చూపిస్తాను. నేను ముందుగానే గోధుమ పిండి కలిపి మూతకి పెట్టే ముందు పెట్టలేదండి. ఎందుకంటే నాకు మూత చూసారా ఇట్లా గుంతగా ఉంది చుట్టూరు. అలా ఉంటే బాండి పైన బాగా కూర్చునేస్తుంది అనమాట, గాలి పోదు. అందుకని నేను ఫస్ట్లో పెట్టలేదన్నమాట గోధుమ పిండి. తర్వాత పెట్టేసిన తర్వాత చుట్టూరా పెట్టాను పిండిని. మీ దగ్గర అలా మూత లేకపోతే పిండి అయినా పెట్టుకోండి, లేకపోతే సిల్వర్ కవర్ అయినా కవర్ చేసుకొని పెట్టుకోండి, బాగుంటుంది. 20 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం బిర్యానీ. నేను ముందుగానే ఇప్పుడు చూపించడం మర్చిపోయాను అనమాట, అందుకే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. పీకే సైడు
చూపి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయిపోయింది. రైస్ అయితే ఉడికిపోయింది బాగా. లోపల ముక్క చూద్దాం. బాగా చికెన్ జ్యూసీగా ఉంది. అస్సలు అడుగైతే అంటలేదండి, బాగుంది. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది అనమాట. చూడండి బాగా ఉడికిపోయింది. నేనైతే ఏముకి ఎత్తుకున్నాను, అందుకే చూపించలేకపోతాను. దేరుండా చూడు, అదే చూడండి, ఎటు చూస్తారే తెలిసిపోతుంది మీకు. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇద్దరు చూసారా? హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇంక వేడిగా సర్వ్ చేసుకొని తినడమే. పర్ఫెక్ట్గా అయితే బిర్యానీ కుదిరిందండి. అలాగే చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేనైతే రోజా ఉన్నాను, ఉపవాసం ఉన్నాను. ఉపవాసం వదులుకున్న తర్వాత టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు అంతవరకు అలాగే పెట్టేద్దాం, కదపకుండా ఇలా పెట్టేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసాను, అలాగే పెట్టేశాను. నేను ఉపవాసం వదులుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నేను ఉపవాసం వదులుకున్న తర్వాత రైస్ని అయితే హాట్ బాక్స్లో వేసుకునేస్తున్నానండి, ఇంకా వేడిగా ఉంటుందని. ఇది చూసారా, నేను హాట్ బాక్స్లో వేసాక అడుగైతే కొద్దిగా కూడా అంటలేదన్నమాట. మీరు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసేవాళ్ళు పక్కా ఈ విధంగా మసాలాలు వేసి చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. మీకు పర్ఫెక్ట్గా అయితే బిర్యానీ అయితే వస్తుందన్నమాట. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది, ఎక్కడ కానీ అడుగు అంటలేదు. చూసారా, ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఈ 1 kg చికెన్కి సేమ్ ఇలా మసాలా వేసుకొని చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది బిర్యానీ అయితే. ఈ బిర్యానీ ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీలకి నేను పుదీనా, టమోటా, పచ్చిమిర్చి చట్నీ అయితే చేశానండి. తర్వాత వెజిటేబుల్ సలాడ్ అయితే చేశాను. ఈ 2 హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీకి చాలా బాగుంటాయండి, ట్రై చేయండి. ఉపవాసం అయితే వదులుకునేసినామండి. బిర్యానీ చూడండి, హాట్ బాక్స్లో అయితే వేసేసాను. సర్వ్ చేసుకొని తినడమే. కాలం ఉందా? ఇంకా ఈ బిర్యానీలోకి నేను పుదీనా చట్నీ చేశాను, తర్వాత వెజిటేబుల్ సలాడ్ చేసాము. ఏదైనా వేసుకొని తినచ్చని. ఎమ్మీ బిర్యానీ. ఎక్కడ కానీ అడుగైతే అంటలేదు, పర్ఫెక్ట్గా అయితే బాగా ఉడికిందనమాట. చికెన్ కూడా ఇది చూపిస్తాను చూడండి, అది చూడండి ముక్క అయితే భలే బాగా ఉడికింది అనమాట. కనిపించింది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది, అదిరిపోయింది. నేను ఉప్పు కారం ఏం టేస్ట్ చేయకుండా చేశాను. ఉపవాసం ఉన్నాను కదా, అసలు ఏం టేస్ట్ చేయలేదు, అలాగే చేశాను. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి. ఉప్పు తక్కువ అవుతుందేమో అని కొద్దిగా భయపడ్డాను, అస్సలు లేదు, సరిపోయింది కరెక్ట్గా. చాలా బాగుంది, అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, ఇలా చాలా బాగా కుదురుతుంది. ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకో విషయం నేను మర్చిపోయినానండి చెప్పడము. నేను ఒక బౌల్లో చికెన్ కలుపుకున్నాను, ఇంకో బౌల్లోకి మళ్ళీ మార్చుకున్నాను కదా. అంటే చిన్న బౌల్గా ఉంది, ఉడుకుతుందో ఉడుకుదా అని చెప్పేసి పెద్ద బౌల్లోకి చికెన్ మార్చుకున్నాను. అలా చికెన్ మార్చుకునేటప్పుడు బౌల్కి ఆయిల్ బాగా అప్లై చేసుకొని తర్వాత చికెన్ వేసుకోండి, మీకు అడుగు కూడా అంటదనమాట. నాకైతే చూసారు కదా మీరు, అడుగు కూడా అంటలేదు. చాలా బాగా చికెన్ కూడా కుక్ అయిపోయిందనమాట. పర్ఫెక్ట్గా ఉంది, టేస్ట్ కూడా మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. మా ఇఫ్తార్కి అయితే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇవి రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, జరా సపోర్ట్ చేయండి. అలాగే మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి.
మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది ఎంఐ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.